నమస్తే హెల్త్ జోన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు హెల్త్ జోన్లో ఒక ప్రముఖ డాక్టర్ చేత ఒక అనారోగ్య సమస్యకి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలుసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు జనరల్గా వచ్చే వ్యాధులు అట్లాగే సీజనల్ వైరల్ ఫీవర్స్ గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ గొప్పల గారు ఫ్రమ్ గ్లోబల్ హాస్పిటల్. నమస్తే డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు, ముఖ్యంగా చలికాలంలో వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చలికాలంలో అమ్మ పర్టికులర్గా సీజనల్ ఎలర్జీస్ అంటాం. సీజనల్ ఎలర్జీస్ అనగా మనకి జలుబు, ఆ తర్వాత ఫ్లూ అంటే ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనే ఒక దీనివల్ల మనకి ఫ్లూ వస్తుంది. దానికి కూడా సిమిలర్గానే ముక్కులు కారడం, ఆ తర్వాత తుమ్ములు రావడం, ఆ తర్వాత థ్రోట్లో కొంచెం గరగర అనిపించడం. సో ఇవి మేజర్ సిమ్టమ్స్. ఇవి కాకుండా సీరియస్గా అయితే అప్పుడు న్యూమోనియాస్, ఆస్తమా ప్రీవియస్గా ఉన్న వాళ్ళకి ఆస్తమా ఇంకెక్కువ అవ్వడం, ఆ తర్వాత ఎవరికైతే గుండె జబ్బులు అలాంటివి ఉన్నాయో వాళ్ళకి ఈ పర్టికులర్ సీజన్లో బాగా చల్లగా ఉన్న టైంలో గుండె మళ్ళీ హార్ట్ అటాక్ లాగా రావడం, ఆ తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ మానసిక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళు అంటే డిప్రెషన్ అది ఇంకా ముదరడం, ఇవి మనం చలికాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, రైట్ డాక్టర్. అంటే సర్వసాధారణంగా మన డైలీ లైఫ్ స్టైల్లో ఎట్లాంటి వ్యాధులు ఈ చలికాలంలో ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంది? సో వాటికి మనం ఇంకా ఎలాంటి కేర్ తీసుకోవాలి? రైట్, పర్టికులర్గా నేను ఇప్పుడే చెప్పినట్టు మన గుండె జబ్బులు, డిప్రెషన్, పర్టికులర్గా ఆల్రెడీ గుండె వ్యాధి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ సీజన్ లోపల మళ్ళీ హార్ట్ అటాక్ రావచ్చు. ఎర్లీ మార్నింగ్ పర్టికులర్గా ఎవరైతే లేచి చలికి బాగా ఎక్స్పోజ్ అవుతారో వారికి గుండె నొప్పి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో గుండె వ్యాధి ఉన్న వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అలాగే డిప్రెషన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పర్టికులర్ సీజన్లో ఇది ఎక్కువ అవుతుంది అనమాట. అండ్ ఆస్తమా ఉన్న వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ దగ్గర వాళ్ళు వాడే ఇన్హేలర్స్ కానీ మందులు కానీ తప్పకుండా వాళ్ళ దగ్గర పెట్టుకోవడం, ఎక్కడికి వెళ్ళినా పెట్టుకోవడం, చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ప్రొటెక్టివ్ కవరింగ్ అంటే ఎక్కువ స్వెటర్లు వేసుకోవడం, లేకపోతే మఫ్లర్లతోటి కానీ లేదంటే స్కార్ఫ్తో కానీ చెవుల్ని కవర్ చేసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ సీజన్. ఓకే, రైట్ డాక్టర్. ఇప్పటి వరకు మనం జనరల్గా వచ్చే వ్యాధుల గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే ఈ అసలు సీజనల్లో వైరల్ ఫీవర్స్ ఎట్లా వస్తాయి? సో ఈ వైరల్ ఫీవర్స్కి తీసుకోవాల్సిన వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా వైరల్ ఫీవర్ పర్టికులర్గా అమ్మ ఈ సీజన్లో ఫ్లూ అంటాం. ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల ఇది వస్తూ ఉంటుంది అనమాట. మనం కామన్గా ఈ మధ్యన ఎక్కువగా స్వైన్ ఫ్లూ అని రకరకాల ఫ్లూస్ చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కాజ్ చేసేది ఇన్ఫ్లుయెన్జా వైరస్. సో ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ పర్టికులర్గా వచ్చినప్పుడు ముక్కులు బాగా కారటం, ఒళ్ళు నొప్పులు బాగా ఉండడం, జ్వరం రావడం, ఆ తర్వాత కొంతమందికి డయేరియా అంటే లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మేజర్ సిమ్టమ్స్. సో ఒళ్ళు నొప్పులు వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు రెస్ట్ తీసుకోవాలి, బాగా వీక్ అయిపోతారు. ఇవి మేజర్ వైరల్ ఫీవర్ లక్షణాలు అనమాట ఈ పర్టికులర్ సీజన్లో మనం చూసేది. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు పారాసిటమాల్, జ్వరం ఉన్న వాళ్ళు పారాసిటమాల్ కానీ పెయిన్స్ కూడా పారాసిటమాల్ వేసుకోవాలి. ముక్కులు బాగా పట్టేసిన వాళ్ళు నేజల్ డీకంజెస్టెంట్స్ అంటాం, అవి తీసుకోవడము. బాగా జలుబు చేసిన వాళ్ళకి వాళ్ళు యాంటీహిస్టమినిక్స్ అంటాం, యాంటీహిస్టమిన్ టాబ్లెట్స్ తీసుకుంటే ఈ పర్టికులర్ సీజన్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, రైట్ డాక్టర్. ఈ వింటర్ సీజన్లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఈవినింగ్ అవ్వగానే హెడేక్గా ఉండడం, అట్లాగే బాడీ పెయిన్స్ ఎక్కువగా రావడం, అంతేకాకుండా ఈవినింగ్ అవుతుంటే చలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వలేకపోవడం, అంటే వాళ్ళుగా ఓన్గా చలి వేయటం అట్లాంటివి చేస్తుంటాయి. సో ఈ ఫీవర్ని మనం ఏమని పిలవచ్చు? దీనికి ఎట్లాంటి మెడిసిన్ వాడాలి? పర్టికులర్గా దీన్ని ఫ్లూ అంటామమ్మా. మనం దీన్ని నివారించవచ్చు కూడా. ఇంతకుముందు దీనికి లేదు కానీ ప్రస్తుతానికి ఫ్లూ వ్యాక్సిన్ అంటాం. ఫ్లూ వ్యాక్సిన్ అనేది 2 సంవత్సరాల నుంచి 64 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరికి వేయచ్చు. రీసెంట్గా అది లెస్ దెన్ 2 years అంటే 6 నెలల పైబడిన పిల్లలు కూడా ఇవ్వచ్చు అనమాట. పర్టికులర్గా రోగ నిరోధక శక్తి ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో, అంటే అనగా పెద్దవారు, లేక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, డయాబెటీస్ లాంటివి ఉన్నవాళ్ళు, ప్రీవియస్లీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఆ తర్వాత చిన్న పిల్లలు, వీళ్ళందరి లోపల ఈ ఫ్లూ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది. ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఇది కనీసం 6 నెలలైనా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఫ్లూ వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇప్పిస్తే మంచిది ఈ సీజన్ లోపల. ఈ ఫ్లూ వ్యాక్సిన్ వల్ల చిన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అప్పుడప్పుడు వాళ్ళకి ఇచ్చిన వెంటనే జలుబు లక్షణాలు రావడం, మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రేర్. సో అందుకోసం ఫ్లూ వ్యాక్సిన్ ఈ మధ్యన ఇట్ ఈస్ గివెన్ టు ఎవ్రీవన్.
ఓకే, రైట్ డాక్టర్. కొంతమందికి 6 నెలలకు ఒకసారి అంటే ఫీవర్, 3 మంత్స్కి ఒకసారి రిపీట్ అవుతూ ఉంటుంది ఫీవర్. అంటే ఫీవర్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది, అట్లా అంటే వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి ఫీవర్లో కూడా. సో ఈ ఫీవర్స్ని మనం ఎట్లా కంపేర్ చేయొచ్చు, వీటికి ఎలాంటి మెడిసిన్ ఉంటుంది? ఈ పర్టికులర్ ఫీవర్ అనేది ఎందుకు వస్తుంది అనేది ప్రైమరీగా మనం చూసుకోవాలమ్మా. ఎనీ సీజన్ అయినా సరే ఫస్ట్ మనం ఫీవర్ కంటిన్యూస్గా ఉంది అంటే మలేరియా లాంటి వాటిని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే, అన్నిటికంటే ఆ తర్వాత వైరల్ ఫీవర్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా, నేను చెప్పినట్టు ఒళ్ళు నొప్పులు కానీ, లేకపోతే ఏమన్నా జలుబు ఉండడం, ఆ తర్వాత ఏమన్నా లూజ్ మోషన్స్ కానీ ఇవ్వడం, ఇలాంటి వైరల్ ఫీవర్ లక్షణాలు ఏమన్నా చూసుకోవాలి. లేదు ఇవన్నీ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత కూడా ఫీవర్ చాలా రోజులు ఉంటుందంటే దానికి కొన్ని పరీక్షలు చేయించే ఉంటాయి. మనం కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం. రక్త కణాలు ఎలా ఉన్నాయి, పెరుగుతున్నాయా, తెల్ల రక్త కణాలు ఒకవేళ చాలా ఎక్కువ అవుతున్నాయి అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. 11,000 కన్నా ఎక్కువ తెల్ల రక్త కణాలు అయితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయొచ్చు. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి చాలా కారణాలు, చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉండొచ్చు. అండ్ ప్రీవియస్లీ రోగనిరోధక శక్తి ఎవరైతే తక్కువ ఉంటుందో పర్టికులర్గా వాళ్ళలో ఆల్రెడీ ఇంతకుముందు ప్రతి సీజన్లో బ్రాంకైటిస్ అంటాం, అంటే అది లంగ్ ఇన్ఫెక్షన్, ఒక రకమైన లంగ్ ఇన్ఫెక్షన్. సో ఆ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళల్లో ఆ బ్రాంకైటిస్ ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. అలాగనే ఆస్తమా కూడా అప్పుడప్పుడు చిన్న ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఆస్తమా ఎక్కువ అవుతుంది అనమాట. ఓకే, రైట్ డాక్టర్. మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. లింగమయ్య ఫ్రమ్ ధర్మవరం నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లింగమయ్య గారు డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మేడం. హలో, చెప్పండి లింగమయ్య గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ నాకు ఈ జలుబు నైట్ టైం మాత్రం భారీగా ఎక్కువ వస్తుంది సార్. ఓకే. భారీగా తుమ్ములు వస్తాయి, తుమ్ములతో పాటు వాటర్ టైప్ లో ముక్కల్లో ఇంకా విపరీతంగా వస్తాయి సార్ చీమిడి. ఓకే. ఇక్కడ దాదాపు అంటే 6 months 7 months అవుతుంది సార్. అది కంటిన్యూ మెడిసిన్ యూజ్ చేసిన రోజులు నార్మల్ గా ఉంటది, మెడిసిన్ స్టాప్ చేసినాను అనుకో ఇంకా మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది సార్. రైట్ లింగమయ్య గారు, మీరు చెప్పే లక్షణాలు బట్టి మీకు ఎలర్జిక్ రైనైటిస్ అంటామండి. అంటే ఇది సీజనల్ ఎలర్జీ లాగా అనిపిస్తుంది, ఎలర్జిక్ రైనైటిస్ అంటాము. అలా ఎలర్జిక్ రైనైటిస్ సిమ్టమ్స్ లాగా ఉన్నాయి. దీనికి మీరు పర్టికులర్గా యాంటీ హిస్టమిన్స్ అంటాం. యాంటీ హిస్టమిన్స్ అనగా సెట్రిజిన్ కానీ, లీవోసెట్రిజిన్, ఎలెగ్రా అని టాబ్లెట్స్ ఉంటాయండి. అవి వేసుకోవడం, ఆ తర్వాత ముక్కులు బాగా పట్టేసినప్పుడు నేజల్ డీకంజెస్టెంట్స్ అలాంటివి తీసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్ పొందొచ్చు. సో ఇవి మీరు దగ్గరగా ఉన్న జనరల్ ఫిజిషియన్ ఎవరైనా కలిస్తే బాగుంటుందండి. అలాగే అట్ ద సేమ్ టైం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలల్లా చలికి అస్సలు ఎక్స్పోజ్ అవ్వకూడదండి. చలికాలంలో ఖచ్చితంగా మఫ్లర్ యూస్ చేయడం, ఏమన్నా స్కార్ఫ్ కట్టుకోవడం, ఆ తర్వాత స్వెటర్ వేసుకొని బయటికి వెళ్ళడం, ఇలాంటివి తప్పకుండా చేయాలి. మీరు చలి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే దీన్ని కొంచెం దూరం పెట్టచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ లింగమయ్య గారు. మరొక కాలర్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. డాక్టర్ రామచంద్రరావు ఫ్రమ్ జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, సునీత గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. నేను తౌట్ రామచంద్రం, జైత్యాల నుంచి మాట్లాడతాను సార్. చెప్పండి. ఇప్పుడు గుండె జబ్బులు ఉన్న వారికి తప్పనిసరిగా మార్నింగ్ వాక్ చేయాలనేది డాక్టర్ల సలహా. అవునండి. మరి మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఇంత చలికాలంలో విపరీతమైన చలిలో కూడా మార్నింగ్ వాక్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఆ మార్నింగ్ వాక్ చేసేటప్పుడు రామచంద్రరావు గారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా కేర్ తీసుకోవాలని అడుగుతున్నారు తను. రామచంద్రరావు గారు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా వాకింగ్ చేయాలండి. మార్నింగ్ వాకే చేయాలని పర్టికులర్గా రూల్ లేదు సార్. మీరు సాయంత్రం పూట కూడా వాకింగ్ చేయొచ్చు. వాకింగ్ చేయడం తప్పనిసరి. కానీ మీరు ఒకవేళ ఉదయం పూట వాకింగ్కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ కానీ చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా మీరు స్వెటర్లు వేసుకొని ఆ తర్వాత బయటికి వెళ్ళే బదులు ఇంటి చుట్టుపక్కల ఎక్కడన్నా చేయడం, అలా చేయడం ట్రై చేయొచ్చు. లేదంటే మీరు సాయంత్రం పూట 4-5 ఎప్పుడైతే కొంచెం వేడిగా ఉంటుందో ఆ టైంకి కూడా మీరు వాకింగ్ చేయొచ్చు. తప్పకుండా పొద్దుటే చేయాలని చెప్పి రూల్ ఏం లేదండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామచంద్రరావు గారు. రైట్ డాక్టర్, ఇందాక మీరు టెస్ట్లు అని చెప్పారు. సో టెస్టుల్లో ప్లేట్లెట్స్ అప్ అండ్ డౌన్స్ అంటూ ఉంటారు. అంటే బ్లడ్ టెస్టుల్లో ముఖ్యంగా ఈ పదం మనం వింటూ ఉంటాం. సో ఈ ప్లేట్లెట్స్ అంటే ఏంటి, దీంట్లో ఏంటి డిఫరెంట్, అంటే ఏది తక్కువైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? మా ప్లేట్లెట్స్ అనేవి రక్త కణాలు, అదొక రకమైన రక్త కణాలు అనమాట ప్లేట్లెట్స్ అనేవి. సో ప్లేట్లెట్స్ అనేవి మనం రక్తం గడ్డకట్టడానికి పనికొచ్చే రక్త కణాలు ఇవి. సో వైరల్ ఫీవర్స్ లో పర్టికులర్గా డెంగ్యూ కూడా వైరల్ ఫీవరే. ఈ డెంగ్యూ లాంటి జ్వరాల్లో పర్టికులర్గా వైరల్ వీటిలో మనకి ప్లేట్లెట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. సో మనం దానికి ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం, రక్తం ఎగ్జామినేషన్ చేస్తారు. దాని లోపల మనకి ఎంతవరకు పడిపోయినాయి అనేది తెలుస్తుంది అనమాట. నార్మల్ వాల్యూ 150,000 పైన. సో మనకి ఒకవేళ 20,000 కంటే తక్కువగా ప్లేట్లెట్స్ అనేవి పడిపోతే అది కొంచెం డేంజరస్ సిచ్యువేషన్ అవుతుంది అనమాట. ఓకే, రైట్ డాక్టర్. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. యూసఫ్ ఫ్రమ్ నంద్యాల నుంచి కాల్ చేస్తున్నారు. హలో. నమస్కారం డాక్టర్ గారు.
నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం యూసుఫ్ గారు, చెప్పండి. డాక్టర్ గారు జస్ట్ ఇది నాకు ఒక 10 years బ్యాక్ ఫేషియల్ పాలసీ అయింది అనమాట. డిసెంబర్ నెలలోనే. ఏమైందండి డిసెంబర్లో? ఫేషియల్ పాలసీ. అర్థం కాలేదండి. ఫేషియల్ పాలసీ. ఓకే. తల్లికి ఫేషియల్ పాలసీ, దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాను, బాగా అయిపోయింది. ఇప్పుడు ఈ టైంలో ఎట్లా తీసుకోమంటారు? ప్లస్ ఇంకోటి తిండిలో ఫుడ్ తీసుకోమంటారా? ఈ టైంలో వస్తే జామ్ కలిసి అంటారు ఈ క్లైమ్లో కదా, ఇలా తినవచ్చా ఇప్పుడు ఈ చలికాలంలో? ప్లస్ ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా చలికాలం తిన చెప్పుకొని మానేయచ్చా? ఎట్లాంటి ఉంటాయి ఫ్యూచర్ లో? యూసుఫ్ గారు, నాకు యాక్చువల్లీ మీరు స్టార్టింగ్ లో చెప్పింది అర్థం కాలేదండి. ఈ చలికాలంలో మీకు చివరిసారిగా ఏం జరిగింది? 10 years బ్యాక్ నాకు ఫేషియల్ పాలసీ వచ్చింది. ఫేషియల్ పాలసీ అంటారా? ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. యూసుఫ్ గారు, ఏం లేదు, బేసికల్లీ ఏంటంటే అండి, ఇది పర్టికులర్ సీజన్ లో చాలా కామన్ గా చూస్తామండి. ఫేషియల్ పాలసీ అనేది మీకు చలికాలంలో చలికి ఎక్స్పోజర్ వల్ల ఓ పర్టికులర్ సైడ్ ఆఫ్ ద ఫేస్ లో ఫేషియల్ పాలసీ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మీరు దీనికి ఎక్సర్సైజెస్ కొన్ని చేసే ఉంటాయి అనమాట. గట్టిగా ఇలా చేసి గాలి బయటికి ఊదడం, లేకపోతే మీరు ఒక గాలి బుగ్గ తీసుకొని దాని లోపలికి గట్టిగా గాలిని ఊదడం. ఆ తర్వాత కొన్నిసార్లు కొంతమందికి యాంటీవైరల్ మెడికేషన్స్ తోటి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. యాంటీవైరల్ మెడికేషన్స్ మీరు జనరల్ ఫిజిషియన్స్ని ఎవరైనా కాంటాక్ట్ చేస్తే దగ్గరలో వాళ్ళు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫేషియల్ బేసికల్లీ లేకపోతే బబుల్ గమ్ని ఒక సైడ్ పెట్టుకొని నవలడం, ఏ సైడ్ అయితే మీకు ఫేషియల్ పాలసీ వచ్చిందో, సో ఆ రకమైన ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఒకవేళ ఆల్రెడీ మీకు తగ్గిపోయింది ఇంకోసారి వస్తుందని మీరు భయపడుతున్నారంటే బేసికలీ చలికి ఎక్స్పోజ్ అవ్వకుండా ఏమైనా ప్రొటెక్టివ్ కవరింగ్ అంటే ఏమైనా మఫ్లర్ లాంటివి ఏమైనా వాడడం, అది మీకు కొంచెం హెల్ప్ అవుతుందండి. ఓకే రైట్ డాక్టర్, మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, సుబ్రహ్మణ్యం గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి. నమస్తే అండి. మీ ప్రాబ్లం చెప్పండి అండి డాక్టర్ గారితో. సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి గారు. నమస్తే అండి. నమస్కారం. మీరు టీవీ వాల్యూమ్ దయచేసి మ్యూట్ లో పెట్టండి సుబ్రహ్మణ్యం గారు. నమస్తే అండి, నా పేరు సుబ్రహ్మణ్యం అండి. చెప్పండి. నాకు అలర్జీ అండి, బాగా తుమ్ములు అవి వస్తాయండి. ఓకే. మా ఇంట్లో హిట్ వాడతారండి, హిట్లు. ఓకే. హిట్ ఒకటి, గుడ్ నైట్ ఒకటి వాడతారండి. ఓకే. ఫ్యాన్ గాలికి సాయంకాలం వచ్చేసి బాగా తుమ్ములు వచ్చేసి అలర్జీ చేస్తుందండి, బాగా ఇబ్బంది పడుతున్నానండి. సుబ్రహ్మణ్యం గారు, అది యాక్చువల్లీ ఎలర్జీ అంటామండి. ఇది పర్టికులర్గా వచ్చేది మనం ఈ డిఫరెంట్ వాసనలకి కానీ వీటికి కానీ మనం ఎక్స్పోజ్ అయినప్పుడు మనకు వచ్చే తుమ్ములు కానీ వీటన్నిటిని మనం ఎలర్జిక్ రైనైటిస్ అంటాం. ఇదంతా ఎలర్జీ వల్ల వస్తుందండి. మీరు వీటికి హిట్ లాంటివి వాడకపోవడం, ఆ తర్వాత గుడ్ నైట్ ఇలాంటివి మీరు వాడినప్పుడు మీరు కొంచెం దూరంగా పడుకోవడం, ఇలాంటివి చేస్తే బాగుంటుందండి. అలాగనే మీకు ఇలా ఒకవేళ బాగా తుమ్ములు ఇవన్నీ వస్తే ఖచ్చితంగా దానికి యాంటీ హిస్టమిన్స్ అంటాం. అంటే సెట్రిజిన్ కానీ లీవోసెట్రిజిన్ కానీ మీకు నార్మల్గా కామన్గా ఓవర్ ద కౌంటర్ అండి, మెడికల్ షాప్లో ఈజీగా దొరుకుతుంది. సెట్రిజిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఇలాంటి లక్షణాలు తగ్గుతాయండి. కానీ ఈ డస్ట్కి, హిట్ లాంటి వాటికి, కెమికల్స్కి, ఫర్టిలైజర్స్, గాల్లో చల్లే ఫర్టిలైజర్స్ చేరు కోసం కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఓకే రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. మరొక కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ మీతో మాట్లాడడానికి. తిరుపతయ్య ఫ్రమ్ బాపట్ల నుంచి కాల్ చేస్తున్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అవును, తిరుపతయ్య గారు చెప్పండి. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు. చెప్పండి అండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే సార్. తిరుపతయ్య గారు, దయచేసి మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, అప్పుడే మీరు చెప్పే ప్రాబ్లం డాక్టర్ గారికి వినపడుతుంది. ఓకే రైట్ డాక్టర్, మీరు ఇందాక ప్లేట్లెట్స్ గురించి చెప్తున్నారు. సో వీటికి ఎలాంటి టెస్ట్లు చేయించుకుంటే మనకి తెలుస్తుంది రిజల్ట్? మనం సింపుల్ గా ఒక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ సిబిపి, ఇది ప్రతి చిన్న హాస్పిటల్లో ప్రతి చిన్న నర్సింగ్ హోమ్ చేస్తారమ్మా. మనం ఎవరికైనా జ్వరాలు, ఈ వైరల్ ఫీవర్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ఒక చిన్న బ్లడ్ పిక్చర్ ఇస్తే వాళ్ళకి రక్త కణాలు ఎలా ఉన్నాయి అనేది సింపుల్ గా తెలిసిపోతుంది మనకి. సో ఈ ప్లేట్లెట్స్ నేను ఇందాక చెప్పినట్టు 20,000 కంటే తక్కువ ఉన్నప్పుడు అదొక రెడ్ సిగ్నల్. ఇమ్మీడియట్ గా జనరల్ ఫిజిషియన్ కలవాలి, ఆయన అడ్వైస్ తీసుకోవాలి. ఇలాంటివి తగ్గిన పరిస్థితిలో మనం ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ అంటాం, ర్యాండమ్ డోనార్ ప్లేట్లెట్స్ ఆర్ సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అంటాం. ఇలాంటివి ట్రాన్స్ఫ్యూజన్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే రైట్ డాక్టర్, జనరల్ గా వచ్చే ఫీవర్స్ కి అట్లాగే వైరల్ ఫీవర్స్ కి అసలు వీటి రెండింటికి మధ్యలో తేడా ఏంటి? ఈ రెండింటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం వైరల్ ఫీవర్స్ లో పర్టికులర్ గా ఎక్కువ వరకు ఒళ్ళు నొప్పులతో కనిపిస్తుందమ్మా. అలా అని చెప్పి మనం బ్యాక్టీరియల్ ఫీవర్స్ లో కనిపించదు అని చెప్పి పర్టికులర్ గా రూల్ ఏం లేదు.
అట్ ది సేమ్ టైం మనం క్లినికల్గా డిఫరెన్షియేట్ చేయడం కొంచెం కష్టమైనా మనం త్రూ టెస్ట్ మనం నిర్ధారించుకోవచ్చు. కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఒకవేళ తెల్ల రక్త కణాలు బాగా పెరిగిపోయినాయి అనుకోండి, అది మనం బ్యాక్టీరియల్ కింద తీసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా కొన్ని టెస్టులు చేసి మనం మనని నిర్ధారించుకోవచ్చు ఈ వైరల్ ఏంటి ఇదేంటి. కానీ పర్టికులర్గా వైరల్ ఫీవర్లు అనేవి మనం చలికాలంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, ఫ్లూ లాంటివి. సో ఆల్రెడీ జలుబు దగ్గు ఇలాంటివి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండడం. ఇంట్లోనే ఉంటారు చాలా మంది మన పిల్లలు కానీ లేకపోతే పేరెంట్స్ కానీ. సో వాళ్ళు వాడేవి ఫోమైట్స్ అంటే వాళ్ళు వాడే టవల్స్ కానీ వాళ్ళు వాడే కర్చీఫ్లు వాటన్నిటి నుంచి కొంచెం దూరంగా జాగ్రత్తగా పెట్టుకోవడం. ఆ 2 రోజులు కొంచెం వాళ్ళు తుమ్మినా దగ్గినా మనం కొంచెం దూరంగా ఉండడం, ఇలాంటివి చేస్తే మనం కాపాడుకోవచ్చు. ఓకే, రైట్ డాక్టర్. ఎక్కువగా కొంతమంది జ్వరంలో ఉన్నప్పుడు వాళ్ళకి కాళ్ళు చేతులు అంటే పెరాలసిస్ లాంటివి కూడా సంభవిస్తూ ఉంటాయి. సో ఇవి ఏ టైంలో వస్తాయి? ఇట్లాంటివి రావడానికి అసలు రీజన్ ఏంటి? ఇదొక పర్టికులర్ సీజన్, పర్టికులర్ టైం అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పలేమమ్మా. పెరాలసిస్ అనేది ఎప్పుడన్నా రావచ్చు. నేను ఇందాక అన్నట్టు మేజర్గా అయితే మనం హార్ట్ అటాక్స్కి బాగా ప్రోన్ ఉంటాం, పర్టికులర్గా చలికాలంలో అయితే. బట్ పెరాలసిస్ అనేది మాత్రం మనం ఒక పర్టికులర్ సీజన్ అని మనం ఖచ్చితంగా చెప్పలేం. అప్పుడప్పుడు ఎండాకాలం లోపల బాగా రక్తం గడ్డకట్టడం వల్ల, డిహైడ్రేషన్ వల్ల కొంచెం ఎక్కువ సంభవిస్తుండొచ్చు. బట్ పర్టికులర్గా ఈ సీజన్ అని చెప్పి మనం పెరాలసిస్ని ఇచ్చేయలేం. ఓకే, రైట్ డాక్టర్. జనరల్గా కొంతమంది కంటే ఫీవరిష్గా ఉన్నప్పుడు అంటే ముక్కు దగ్గర ఎర్రగా రావడం, అట్లాగే కళ్ళ నుంచి నీళ్లు కారడం, అట్లాగే తరచూ వాళ్ళకి కోల్డ్ ఉన్న ఫీల్ ఉండిపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఎలాంటి మెడిసిన్ తీసుకుంటే మంచిది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వేటికి దూరంగా ఉండాలి? ఇది మీరు చెప్పే లక్షణాలు ఎక్కువ వరకు జలుబు ఆర్ ఎలర్జీ ఇలాంటి వాటిలో ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయమ్మా. సో మనం ఎలా అంటే ఇలాంటివి వచ్చినప్పుడు సింపుల్ యాంటీహిస్టమిన్స్, ఒక యాంటీహిస్టమిన్ తీసుకోవడం, పారాసెటమాల్ తీసుకోవడం, బాగా నీరు తాగాలి. మనం నీళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటాం. లేదు, ఖచ్చితంగా మై అడ్వైస్ ఇస్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. బాగా వాటర్ తాగాలి. ఆ తర్వాత అవసరమైనప్పుడు పర్టికులర్గా మనం యాంటీహిస్టమిన్స్, సెటిజిన్ లాంటివి వేసుకుంటే మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఒక చిన్న పారాసెటమాల్ ఒళ్ళు నొప్పుల కోసం వాటికి వేసుకోవచ్చు. ఎరుపుదనం కానీ కళ్ళ నుంచి నీళ్లు కానీ ఖచ్చితంగా తగ్గుతాయి. ఒకవేళ అప్పుడప్పుడు కళ్ళ లోపల ఎలర్జిక్ కంజంక్టివైటిస్ అని రావచ్చు. ఈ పర్టికులర్ సీజన్లో ఎలర్జిక్ కంజంక్టివైటిస్ని మనం సింపుల్ యాంటీహిస్టమిన్ డ్రాప్స్ వాడి, లూబ్రికెంట్ డ్రాప్స్ వాడి తగ్గించుకోవచ్చు. ఓకే రైట్ డాక్టర్. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. రాము ఫ్రమ్ అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. హలో హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి రాము గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం రాము గారు, చెప్పండి. నాకు ఈ పెదవులు ఉంటాయి కదండి, ఆ ఎడ్జ్ లో కింద బ్లాకిష్ గా వచ్చిందండి. ఎక్కడండి? ఎక్కడండి? లిప్స్ దగ్గర. ఓకే, లిప్స్ ఎడ్జ్ లో కొద్దిగా కిందికి బ్లాకిష్ గా వచ్చిందండి. ఓకే, అది డాక్టర్ దగ్గరికి వెళ్తే కొద్దిగా ఎక్స్ట్రా లైట్ అనే క్రీమ్ ఇచ్చారండి ఆయన. అది మార్నింగ్ వెళ్ళాను నేను డాక్టర్ దగ్గరికి. ఓకే, ఇచ్చాడు, అది ఓకే అండి. అది రాము గారు, యాక్చువల్లీ మీరు చెప్పేది మనం చూస్తే కానీ క్లియర్గా ఒక డయాగ్నోసిస్కి రాలేమండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్ చేయగలిగితే నేను ఏమన్నా రాగలచ్చు. కాకపోతే మీరు చెప్పేది పెదాల దగ్గర ఇలా రావడం అనేది అప్పుడప్పుడు వైటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదంటే మనకి చలికాలంలో లిప్స్ అన్ని పగిలిపోవడం వల్ల అయి ఉండొచ్చు. సో అన్లెస్ నేను ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే తప్పించి ఐ వోంట్ బి ఏబుల్ టు టెల్ యూ. బట్ మీరు డాక్టర్ గారు ఇచ్చిన క్రీమ్ ఖచ్చితంగా వాడండి, దానివల్ల మీకు హెల్ప్ అవుతుండొచ్చు మోస్ట్లీ. ఓకే రైట్ డాక్టర్. మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. జయరామ్ ఫ్రమ్ నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. జయరామ్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం జయరామ్ గారు, చెప్పండి. సార్, గ్లోబల్ హాస్పిటల్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు. ఎస్పెషల్లీ రాహుల్ విజిలన్ గారికి నా స్పెషల్ థ్యాంక్స్, నమస్కారం సార్. థ్యాంక్స్ అండి, చెప్పండి. సార్, నేను ఒక సిఓపిడి పేషెంట్ అండి. రైట్. ఇంతకుముందు థియోఆక్సలిన్, ఓడిఫైలిన్ వాడేవాడిని నేను. తర్వాత రాహుల్ విజిలన్ గారు, గ్లోబల్ హాస్పిటల్ డాక్టర్ గారు మాంటైర్ 10 అది వాడమని చెప్పారు, 4 ఒకటి. రైట్. దానివల్ల చాలా వరకు బెటర్గా ఉంటారు ఇప్పుడు. రైట్. అది కంటిన్యూ చేస్తా డాక్టర్ గారు? ఇయర్స్ టుగెదర్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని నా ప్రశ్న సార్. తప్పకుండా కంటిన్యూ చేయొచ్చండి. దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, కానీ చాలా తక్కువ అండి. కానీ మీరు సిఓపిడి అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు వాటిని కంటిన్యూ చేస్తేనే మంచిదండి. థియోఆక్సలిన్ కానీ, ఫోరకాట్ కానీ ఇవన్నీ తప్పకుండా యూజ్ చేయండి. అలాగే మీకు ఒకవేళ రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అనిపిస్తున్నాయి, అదేమన్నా రావడం అలా ఏమైనా జరిగితే ఈ మధ్యన వ్యాక్సిన్ అనేది ఉంది. వ్యాక్సిన్, దానికి ఓరల్ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఓరల్ వ్యాక్సిన్ కూడా తీసుకోవచ్చు. ఆర్ సిఓపిడి అని చెప్తున్నారు కాబట్టి మీరు ఒక ఫ్లూ షాట్ తీసుకుంటే మంచిది. ప్రతి సిఓపిడి పేషెంట్ ఈ వింటర్ సీజన్లో పర్టికులర్గా ఒక ఫ్లూ షాట్ తీసుకోవడం కొంచెం డెఫినెట్లీ హెల్ప్ చేస్తుంది. ఫ్లూ షాట్ అనేది మనం ఇంజెక్షన్ ద్వారా తీసుకోవచ్చు,
లేకపోతే నేజల్ షాట్ ద్వారా కూడా తీసుకోవచ్చు, అంటే ముక్కు ద్వారా కూడా తీసుకోవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ జయరామ్ గారు. రైట్ డాక్టర్, ఎక్కువ మంది తరచూ జ్వరం వ్యాధి బారిన పడుతూ ఉంటే జ్వరానికని జలుబుకని అట్లాగే బాడీ పెయిన్స్కి హెడ్ఏక్ అని ఇట్లా వాళ్ళకి తోచినట్టుగా మెడిసిన్ వేసుకుంటూ ఉంటారు. సో వీళ్ళకి అంటే ఆ రోజు క్యూర్ అయిపోతుంది, మళ్ళీ ఒక 4 డేస్లో మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా వేసుకోవడం మంచిదంటారా, లేకపోతే అసలు ఈ ప్రాబ్లం దేనివల్ల వస్తుందని టెస్టులు చేయించుకొని డాక్టర్ సంప్రదించి అప్పుడు మెడిసిన్ వాడితే మంచిదంటారా? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఈ మధ్యన ఎప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళినా సరే నాకు 2-3 కనిపిస్తారు, సార్ నాకు హెడ్ఏక్ వచ్చింది, సార్ నాకు జలుబు చేసింది, ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి అని. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నేను అడ్వైస్ చేయనండి. ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి, కలిసి ఏంటి ఆ వ్యాధి దేనివల్ల, సింపుల్ జలుబు అయినా సరే, సింపుల్ జలుబు మనకు ఒక స్ట్రెప్టోకాకస్ ఇన్ఫెక్షన్ వల్ల దాని ద్వారా గుండెకి ప్రాబ్లం రావచ్చు, క్రానిక్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటాం, ఇలాంటివి చాలా కామన్గా వస్తాయి. అస్సలు చిన్న జలుబే కదా ఏం కాదు అని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ఒక్కసారన్నా సరే డాక్టర్ని కలిసి ఏంటి అనేది ఒక ట్యాబ్లెట్ రాయించుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు సొంతంగా మెడికేషన్ తీసుకోవడం ఐ వుడెంట్ అడ్వైస్, ఎప్పుడు అడ్వైస్ చేయండి. ఓకే రైట్ డాక్టర్, ఈ వైరల్ ఫీవర్స్ అసలు రాకుండా మరొకసారి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటికి అసలు టెస్ట్లు చేయించుకుంటే కరెక్ట్గా మనకి రాకుండా జాగ్రత్త తీసుకోగలం? వైరల్ ఫీవర్ పర్టికులర్గా అమ్మ ఎవరికైతే జలుబు కానీ దగ్గు కానీ ఈ పర్టికులర్ సీజన్లో మనకు కనిపిస్తుందో, ఫ్లూ సీజన్లో, సో వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడం, ఆ తర్వాత ఈ పర్టికులర్ సీజన్లో మనం వేడిగా ఉండడం, వీలైనంత వరకు వేరింగ్ వార్మ్ క్లోత్స్, ఓకే, ఇదొకటి. ఆ తర్వాత మనకి బాగా జలుబు ఇవన్నీ ఎక్కువగా అనిపిస్తే మనం ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి సింపుల్ పారాసిటమాల్, ఒక సింపుల్ యాంటీహిస్టమిన్ తీసుకోవడం చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఆ తర్వాత చల్లటి నీళ్లు తాగడం నుంచి కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇవి మేజర్గా మనం అదే ఒకవేళ రాత్రిపూట మనం పడుకునేటప్పుడు బాగా చల్లగా అనిపిస్తే ఫ్యాన్ ఆఫ్ చేసుకోవడం ఆర్ హీటర్ లాంటివి యూస్ చేయడం విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ అట్ ద సేమ్ టైం మనం చలిగాలి నుంచి అన్నిటికంటే దూరంగా ఉండాలి. ఓకే రైట్ డాక్టర్, మరొక లాస్ట్ కాలర్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. హరి ఫ్రమ్ ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి, హరి గారు డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. హలో డాక్టర్ గారు. నమస్కారం అండి, హరి గారు చెప్పండి. నమస్తే సార్. అది మామూలుగా లోపల లిప్స్ లోపల వైట్ గా హోల్స్ లా వస్తున్నాయి సార్. ఓకే, ఎక్కడండి? లిప్స్ లోపల బాగా? అవునండి, లిప్స్ లోపల అంటే మౌత్ అక్కడక్కడ ఒక్కోసారి 2 ఒక్కోసారి 3 అలా వస్తూ ఉంటాయి సార్. అది హరి గారు అదొకటేనా అండి, ఇంకేమన్నా మీకు పెదాలు పగలడం కానీ అలా ఏమన్నా అనిపిస్తా ఉంటుందా? ఒట్టి పెదాలు పగులుతూ ఉంటాయి సార్, పెదాలు అప్పుడప్పుడు పగులుతూ ఉంటాయి. మళ్ళీ కింద పెదం మీద వైట్ గా స్మోకింగ్ చేస్తారు సార్, అన్ని స్మోకింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఉంటుంది సార్, అలా వైట్ గా వస్తుంది సార్. ఓకే హరి గారు, పర్టికులర్గా మీరు చెప్పేది వైటమిన్ డెఫిషియన్సీ కానీ లేకపోతే ఏమన్నా వైట్గా రావడం అనేది కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్ సైడ్ పాయింట్ చేస్తుంది. కాకపోతే ఐఎమ్ నాట్ షూర్, ఒకసారి ఎగ్జామిన్ చేస్తే కానీ నేను ఖచ్చితంగా ఒక డయాగ్నోస్ చెప్పలేమండి. మీరు ఐ వుడ్ అడ్వైస్ సమ్ వైటమిన్ టాబ్లెట్స్, అంతే, మల్టీవైటమిన్ టాబ్లెట్స్. బట్ ఒకసారి మీరు దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ని కలిస్తే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ హరి గారు. రైట్ డాక్టర్, చిన్న పిల్లల్లో వైరల్ ఫీవర్స్ రాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఆధునిక చికిత్సా విధానంలో ఎటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి? ప్రస్తుతానికి ఫ్లూ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉందమ్మా. చాలా సింపుల్గా ఒక ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ అంటాం, మన మసిల్లో ఇచ్చే ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ ద్వారా మనం చిన్నపిల్లల్లో ఇవ్వచ్చు. 2 ఏళ్ల కన్నా పెద్దగా ఉన్న వాళ్ళందరి లోపల మనం ముక్కు ద్వారా, 2 ఏళ్ల కన్నా ఎక్కువ, 50 ఏళ్ల కన్నా తక్కువ ఉన్న వాళ్ళందరిలో మనం ముక్కు ద్వారా కూడా వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఖచ్చితంగా అన్ని హాస్పిటల్స్లో ఇది అవైలబుల్ ఉంది. దీనివల్ల మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్దగా లేవు. కాకపోతే కొంతమందికి జలుబు సిమ్టమ్స్ ఉంటాయి, అది తీసుకున్న వెంటనే. కొంతమందికి ఇంజెక్షన్ చేయించుకున్న తర్వాత లోకల్గా ఏమైనా నొప్పి ఉండొచ్చు. సో ఇది అడ్వైజ్డ్ యాజ్ పర్టికులర్గా రోగనిరోధక శక్తి, అంటే బాగా చిన్నపిల్లల్లో కానీ లేకపోతే పెద్దవాళ్ళలో కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది సిఓపిడి పేషెంట్స్లో, వీళ్ళందరూ తీసుకోవడం ఖచ్చితంగా అడ్వైస్డ్. ఓకే రైట్ డాక్టర్, అసలు అంటే మామూలుగా జనరల్గా ఫీవర్స్ రాకుండా అట్లాగే సీజనల్ ఫీవర్స్ ఏవి కూడా వచ్చినా రాకపోయినా కానీ అసలు సాధారణంగా జీవించే వ్యక్తి ఎప్పుడు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, అంటే ఎన్ని మంత్స్కి ఒకసారి తన ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎవరింట్లో అయితే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ అంటే బీపీ కానీ షుగర్ లాంటి వ్యాధులు ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్, వాళ్ళు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే ఖాళీ కడుపు మీద ఉదయం పూట వెళ్ళి చేయించుకునే పరీక్ష ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు 40 ఏళ్ళు దాటిన తర్వాత చేయించుకోవాలి. అది కాకుండా ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉంటే 30 ఏళ్ల తర్వాతే చేయించుకోవడం అడ్వైస్డ్. ఓకే
రైట్ డాక్టర్, ఇందాక మనం అనుకున్నట్టుగా అంటే ఈ వైరల్ ఫీవర్స్లో ఎక్కువగా మనం చెప్పుకునేది వెంటనే ఎఫెక్ట్ అయ్యేది జాండీస్ వస్తూ ఉంటాయి. సో ఈ జాండీస్కి సంబంధం ఏంటి? జాండీస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాండిస్ రాకుండా అనే జాగ్రత్తలు పర్టికులర్గా ఏం లేవమ్మా. కాకపోతే జాండిస్ అనేది రాగానే మనకి కంటి పై భాగంలో, మనం కన్నుల కిందకి చూసినప్పుడు కంటి పై భాగంలో మనకి పచ్చగా అయినప్పుడు జాండిస్ అని చెప్పి చెప్పొచ్చు. ఇది మనం జాండిసే కదా అని చెప్పి సింపుల్గా తీసుకోకూడదు. ఖచ్చితంగా వచ్చి ఒక ఫిజిషియన్ కానీ లేకపోతే గ్యాస్ట్రోంట్రాలజిస్ట్ కానీ తప్పకుండా వచ్చి కలవాలి. జాండిస్ అనేది మనకి లివర్ ప్రాబ్లమ్స్లో పర్టికులర్గా కనిపిస్తూ ఉండొచ్చు. సో ఇది కాకుండా వైరల్ ఫీవర్స్లో కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఆర్ ఏమన్నా రక్తంలో ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా జాండిస్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా ఒక జనరల్ ఫిజిషియన్ని కలిసి అడ్వైస్ తీసుకోవడం మంచిది. ఓకే, రైట్ డాక్టర్, ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి జనరల్గా వచ్చే ఫీవర్స్ అట్లాగే రకరకాల వ్యాధులు ఏ విధంగా వస్తాయి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు డాక్టర్. ధన్యవాదాలు. సో ఇది వాటి హెల్త్ జోన్. రేపటి హెల్త్ జోన్లో మరో ప్రముఖ డాక్టర్ చేత మరొక అనారోగ్య సమస్యకి చక్కటి పరిష్కార మార్గాన్ని తెలుసుకుందాం. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్.